ఇగో మేము చిన్న ఉన్నప్పుడు ఎట్లా ఎత్తుంటిమి, ఎప్పుడన్నా మా అమ్మ గిట్లా తీరం లేక బట్టలు విండలేదనుకో, స్కూల్ డ్రెస్ గిట్లా అమ్మాయి ఇలా నేను విండలేని డ్రెస్ ఉన్నది విండుకపోయే కుక్క జిడ్డు ఉంది అని అన్నదనుకో, మేమేం చేస్తుంటిమి, ఇడిచింది వేసుకొని పోతుంటిమి. ఇడిచింది వేసుకొని పోతుంటిమి కానీ పిండుకోమంటే అసలే విండుకోకపోతుంటిమి. ఇక జెండవందరం వచ్చిందనుకో కలాస్, ఇక పిండిన డ్రెస్ నే మళ్ళా తీసి బ్రష్ పెట్టి సబ్బు పెట్టి సరుపు పెట్టి రాకి 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 తెల్ల వేసుకొని ఏడ దుమ్ము గిట్లా ఏం లేని దగ్గర మంచిగా ఆరేసుకుంటుంటిమి. మళ్ళీ ఆరినాకడ తెచ్చి ఇస్త్రీ వేసుకుంటుంటిమి. జడలకైతే రిబ్బిన్లు ఒక్కొక్క నాడు కాయ ఎక్కుతుండే, మైలకు ముడతలు ముడతలు అయిపోతుండే, ఇట్లా తాల్సుకపోతుండే రిబ్బిన్లు, కానీ పిండుకోకపోతుంటిమి. ఇక రిబ్బిన్లకు కూడా జడవందరం అప్పుడే బలమవుతుండే, మొత్తం మైదా పెట్టుకుంటుంటిమి, పండుకుంటుంటిమి. ఇక తెల్లందాక నిద్ర పడుతుండేనా. అమ్మ లేవు, అమ్మ ఎంత అవుతుండే టైం కూడా, అమ్మ 3 అవుతుంది, అబ్బా ఇంకొక గంట అయితే లేపాల, అందరు తయారచ్చు, మా దోస్తులు ఇట్లా తయారయ్యచ్చు. అమ్మ లేవు నాకు టైం అవుతుంది, మళ్ళీ లేవు నాకు జడ లేదు, లేవు లేవు అని లేపుతుంటివి. ఇక మంచిగా తయారై స్కూల్కి పోతుంటివి, మంచిగా జెండ పెట్టుకుంటుంటివి. జెండ పెట్టుకొని ఇక నా వైదాకు మంచి ఉంది, నీ వైదాకు మంచి ఉంది, మైదాకులు చూపించుకుంటుంటే మీ చేతిలోకి వేసినాయి. ఇక ఇప్పుడు అన్ని యాదకత్తే అబ్బా మళ్ళీ ఒకసారి యాదుకుంటే మంచిగా ఉంటుండే అని అనిపిస్తుంది. ఎంత కాలేజీ ఎంత బీటెక్లు చేసినా గానీ స్కూల్ కింద అంతా ఉత్తదే. కానీ మేము అప్పుడు ఆడిన ఆటలు, గెలుచుకున్న ప్రైజులు, స్టేజీల మీద ఎక్కి ఉపన్యాసాలు ఇచ్చుడు, స్టేజ్ మీద ఉపన్యాసాలు ఇస్తే కింద ఉసుకెలా గీసుకునుడు, ఈ అవ్వ ఎప్పుడైపోతుంది ఉపన్యాసం కింద సేపట, ఈ అవ్వ ఈ ఆష్టకత్తుందిరా ఈ ఆష్టకత్తుంది అని అంటుండే. అసలు స్కూల్లో గడిపినంత సంతోషం ఏడుండదు అసలు.